ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు భారత్ని ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తారు? దీనికి సంబంధించి భౌగోళికమైనటువంటి అంశాలు మాత్రమే ముడిపడి ఉన్నాయా, లేదా అమెరికా భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి అంశాలు కూడా ఉన్నాయా? దీనికి అమెరికా పత్రికలు, అంతర్జాతీయ మీడియా చెబుతున్నటువంటి కథనాలు ఏంటి? ప్రధానంగా భారతీయుల ప్రాబల్యం విస్తృతంగా అమెరికాలో పెరగడం అనేది అమెరికన్లకి ఇబ్బందికరంగా మారబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి బిలియన్ డాలర్ కంపెనీస్ని లీడ్ చేస్తున్నటువంటి భారతీయులు అత్యంత శక్తిమంతులుగా మారుతున్నారనేటువంటి ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారతీయులను టార్గెట్ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఈ అత్యంత శక్తిమంతుల జాబితాలో ఎవరున్నారు? అంత పవర్ఫుల్ పర్సన్స్ ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అనేక అంతర్జాతీయ కథనాలు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక అమెరికాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్గా మారుతున్న వాళ్ళ జాబితాలో ముందుగా సుందర్ పిచాయ్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ సిఇఓ, గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సిఇఓ అయిన 2004లో ఆ సంస్థలో జాయిన్ అయినా కానీ తర్వాత సిఇఓగా 2019లో ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా మారారు. అలానే ఐఐటి కాన్పూర్లో చదివినటువంటి, ఖరగ్పూర్లో చదివినటువంటి సుందర్ పిచాయ్ గూగుల్లోనే అంచెలంచెలుగా ఎదిగారు. అలానే ఈ జాబితాలో మరొక వ్యక్తి కనిపిస్తున్నారు, సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సిఇఓ. మైక్రోసాఫ్ట్కి 2014 నుంచి ఆయన లీడ్ చేస్తున్నారు. 1992లో ఆయన మైక్రోసాఫ్ట్లోకి వచ్చారు. వివిధ హోదాల్లో పనిచేసి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని ఏఐ యుగంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్గా ముందు వరుసలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. సత్యనాదెళ్ల పేరు కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక మరొక వ్యక్తి నీల్ మోహన్, యూట్యూబ్ సిఇఓ. ఈయన యూట్యూబ్లో జాయిన్ అవడానికి ముందర గూగుల్లో వర్క్ చేశారు. అంటే గూగుల్ పేరెంట్ కంపెనీ, దానిలో వర్క్ చేశారు. సో అక్కడి నుంచి యూట్యూబ్కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్లో ఈయన కూడా కనిపిస్తున్నారు. మిషిగాన్లో ఫ్లోరిడాలో పెరిగిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. సో ఆ ఎక్స్పీరియన్సెస్తోనే గూగుల్లో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఇక మరొక వ్యక్తి అజయ్ బంగా గురించి చాలామందికి తెలుసు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఆయన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీగా కనిపిస్తున్నారు అక్కడ. నెస్లే ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన, కెరియర్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్ వీటిలో డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి. సిటీ గ్రూప్ ఏషియా పసిఫిక్ కూడా సిఇఓగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలానే ఈ జాబితాలో మరొక వ్యక్తి నికేష్ అరోరా కనిపిస్తున్నారు, సిఇఓ పాలో ఆల్టో నెట్వర్క్స్. ఈ కంపెనీ గురించి చాలా మందికి తెలుసు. ఇది ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ స్పిరిట్తో పెరుగుతున్నటువంటి కంపెనీ. ముఖ్యంగా మొబైల్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెడుతుంది. అరోనా బిగాన్ హిజ్ కెరీర్ ఇన్ ఫైనాన్స్, నెట్వర్కింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అలానే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇట్లాంటి హోదాలన్నీ కూడా ఆయన పోషించారు. తర్వాత చూస్తే కనుక వివేక్ శంకరన్ కనిపిస్తున్నారు. వివేక్ శంకరన్ ఆల్బర్ట్సన్స్ కంపెనీకి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. 2019 నుంచి ఈ కంపెనీని ఆయన టేక్ ఓవర్ చేసి ఈ కంపెనీలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ కింద కనిపిస్తున్నారు. జార్జ్ కురియన్ సిఇఓ నెట్యాప్, అన్నీ కూడా ఐటీ బేస్డ్ కంపెనీలే ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్స్ రంగానికి ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. జార్జ్ కురియన్ యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్లో ఆయన మాస్టర్స్ చేశారు. అక్కడి నుంచి ఆ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇలా ఎదుగుతూ వచ్చారు. ఇక జయశ్రీ ఉల్లాల్ ఇందులో కనిపిస్తున్నారు. ఆర్టిస్టా నెట్వర్క్స్, దీనిలో సిఇఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే వీళ్ళు టాప్ 10లో ఉన్నటువంటి పర్సనాలిటీస్. మనం శంతను నారాయణ్ అడోబ్ సంస్థకు సంబంధించి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ ఆరిజిన్స్, ఇండియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. అరవింద్ కృష్ణ ఐబిఎంని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం. ఐబిఎం అనేది కూడా హార్డ్వేర్ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ. సో ఆయన ఇండియనే. అలానే వసంత్ నరసింహన్ టాప్ 11లో ఉన్న నోవార్టిస్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇవి డిఫరెంట్ బిజినెసెస్లో మన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని చెప్పడానికి కనిపిస్తుంది. ఇక లక్ష్మణ్ నరసింహన్ సిఇఓ ఆఫ్ స్టార్ బక్స్, ఇది కూడా ఇండియన్ రన్ చేస్తున్నటువంటి కంపెనీగా మారిపోయింది ఇప్పుడు. సంజయ్ మెహ్రోత్రా సిఇఓ ఆఫ్ మైక్రాన్ టెక్నాలజీ. ఇలా చెప్తూ పోతే విమల్ కపూర్, ఈ జాబితా పెరుగుతూనే ఉంది. హనీవెల్. సో మొత్తం ఒక టాప్ 20 కంపెనీస్ తీసుకుంటే 20 కంపెనీస్లో ఇండియన్స్ పర్సంటేజ్ 15 దాకా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమెరికాలో ఉంటున్నటువంటి నేటివ్ అమెరికన్స్కి ఇండియన్స్ ఎదుగుతున్నటువంటి విధానం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూరితంగా ఇండియన్స్నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారనేటువంటి విమర్శలు రేగుతున్నాయి. ఆయన
ఏ అంశాలను బేస్ చేసుకుని చేస్తున్నారనే దాని మీద స్పష్టంగా చెప్పపోయినా కానీ జాతీయ అంతర్జాతీయ కథనాలు ఇస్తున్నారు. టాప్ సిఇఓస్ ఇక్కడ ఈ లిస్ట్ లో సత్యనాదెళ్ల పేరు ముందు ఉంది. ఇందులో చూస్తే కనుక ఇది కూడా సేమ్ అదే మేజర్ కార్పొరేషన్, టాప్ ఇండియన్ సిఇఓస్ హెడింగ్ మేజర్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. సో వీటి సుందర్ పిచాయ్ ఒక దగ్గర పైన వాళ్ళు ఆయన, కింద ఈయన, తర్వాత వసంత నరసింహన్, సేమ్ పేర్లన్నీ కూడా శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, లీనా నాయర్ సిఇఓ ఛానల్, సిఇఓ ప్రైవేట్లీ హెల్డ్ ఛానల్, గ్లోబల్ సిఇఓ ఆఫ్ ప్రైవేట్లీ హెల్డ్ ఛానల్, తర్వాత రేష్మా కెవల్మణి, ఇట్లా వరుసగా పోతే ఇండియన్స్ జాబితా అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సంస్థలుగా చెబుతున్నటువంటి వాటిలో కూడా అనిరుద్ దేవగన్. ఇది ఇండియన్స్ ట్రాక్ రికార్డు అమెరికాలో ఈ విధంగా వేళ్ళూనుకుంటూ వెళ్ళడం అనేది నేటివ్ అమెరికన్స్ లో ఒక ఎమోషన్స్ ని క్రియేట్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ పొందాలని డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ భావిస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అంశాలకి తగ్గట్టుగానే 1 by 1 ఇండియా మీద పెరుగుతున్నటువంటి ఆంక్షలు, రకరకాల రీజన్స్, అటు చైనాతో జరుగుతున్నటువంటి వార్ బదులు ఇప్పుడు చైనాతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాలే. ఇంకో వైపు నుంచి చూస్తే కనుక రష్యాని టార్గెట్ చేయడం కోసం ఇండియాని ట్రంప్ కార్డుగా వాడే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇండియన్స్ అమెరికాలో బలపడడం పైన సానుకూలత అని భారతీయులు భావిస్తూ ఉంటే, కానీ ఎవరు ఊహించిన విధంగా రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఆధిపత్యాన్ని, భారతీయుల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఈ టారిఫ్ వార్ ఎంతవరకు వెళ్తుంది? ఆల్రెడీ 25% భారతీయ ఎగుమతుల పైన ట్యాక్స్ వేసినటువంటి ట్రంప్ ప్రభుత్వం మరో 25% కూడా ఆల్రెడీ ఆగస్టు 28 నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.